బీఆర్ఎస్ హయాంలో నిధుల విచ్చలవిడి దుర్వినియోగానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అలాగే కాళేశ్వరం నిర్మాణమే నిదర్శనమని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎంతో మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆస్తి అని, అందరి ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను సొంత ఆస్తిలా అనుభవించిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు పింఛన్, ఇంటి స్థలాల హామీ సాధ్యమైనంత త్వరగా నెరవేరేలా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. ఇవాళ మనం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను పరిశీలిస్తే విద్యుత్తు విధానాలను చూస్తే అర్థమవుతుంది. ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఏ రకంగా రాష్ట్రాన్ని నిధులను దుర్వినియోగం చేస్తారో తెలుస్తా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం చూసినా మనకు అదే మాట తెలుస్తున్నది. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ అనేది అందరి తెలంగాణగా చూడాలని, అందరి అభివృద్ధి కోసం ఈ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం పాటుపడాలని మనం కోరుకుంటూ తెలంగాణ ఉద్యమకారులకు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వం సహాయం ప్రకటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, ఇట్లాంటి అన్ని విషయాల్లో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి వాటిని సాధించుకోవడం కూడా సాధ్యమవుతుందనే విశ్వాసం